ఆచి చికెన్ మసాలా. మండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు చెప్పులు బూట్లు వేసుకుని వెంకటేశ్వరుడి ఫోటోలు తెచ్చారని, హిందువుల మనోభావాలు దెబ్బతీశారని మంత్రి బీసీ జనార్దన్ విమర్శించారు. కూటమి నాయకులు ఎప్పుడూ బూట్లు వేసుకుని వెంకటేశ్వరుడి విగ్రహాలు ఇతరులకు ఇవ్వలేదా అని ప్రశ్నించారు భూమన. ఆ సంవాదాన్ని కూడా చూద్దాం. ఏదైతే భగవంతుడిని తీసుకొని వచ్చేటప్పుడు మనము గాని మన కుటుంబ సభ్యులు గాని ఒక పవిత్రమైన పటాన్ని పట్టుకునేప్పుడు చెప్పులు వేయకుండా మామూలుగా తీసుకొని వస్తాము. అది కూడా ప్రజలకు సంబంధించినటువంటి ఒక కౌన్సిల్లో ఏదైతే దాని మీద ఒక చర్చ జరుగుతున్నప్పుడు ఆ చర్చలో డైవర్ట్ చేయడానికి, కేవలం రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి ఆ రోజంతా కూడా వెంకటేశ్వర స్వామి పటాలు తీసుకొచ్చి ఆ యొక్క పటాలను కూడా చూపిస్తూ ఈ యొక్క కింద చెప్పులతో కొంతమంది, షూస్ తో కొంతమంది వచ్చారు. చేసిన తప్పు కళ్ళకు కట్టినట్టు కనపడుతున్నా అన్ని వీడియోలలో చూపిస్తా ఉన్నారు, ప్రతి ఛానల్లో చూపిస్తా ఉన్నారు. మరి ఇన్ని చూపించినా లేదు, మేము ఎలాంటి చెప్పులు వేసుకొని పోలేదు, మేము ఆ పని చేయలేదు, తప్పుడు పని చేయలేదని చెప్పేటువంటి ఈ నీచులకు కళ్ళ ముందర కనపడుతుంటే యావత్ భారతదేశమే కాదు, ప్రపంచంలో ఉండేటువంటి హిందువులు, అన్ని కులాల వారు, అన్ని మతాల వారు దీన్ని కూడా తప్పుగా పరిగణిస్తుంటే వాళ్ళు కళ్ళు కట్టినా ఇప్పుడు ఇంకా బుకాయిస్తున్నారు. అంటే వాళ్ళకు మతి శ్రమించిందా, మతి భ్రమించిందా? మీరు ఏ లోకంలో ఉండి మాట్లాడుతున్నారని అడుగుతా ఉన్నాం మేమందరం కూడా. శాసనసభ, శాసన మండలి అంటే దేవాలయంతో సమానమని ఎన్నోసార్లు చెప్పుంటారు. అలాంటి దేవాలయంలోకి వెంకటేశ్వర స్వామి ఫోటోలు తీసుకువెళ్ళటం ఏ రకంగా అపచారం అవుతుందో చంద్రబాబు గారు చెప్పాలి. బూట్లు ధరించి మీరు, మీ మంత్రివర్గ సహచరులు ఈ 30 సంవత్సరాల కాలంలో ఎన్నిసార్లు మీరు బూట్లతో వెంకటేశ్వర స్వామి విగ్రహాలనే ఇతరులకు ప్రజెంట్ చేశారో లోకమంతా చూసింది. అలాంటి మీరు వైసీపీ వాళ్ళేదో చాలా పెద్ద అపచారం చేసినట్టుగా, ఇష్టం వచ్చినట్టుగా మీ పత్రికలలో, మీ ప్రసార మాధ్యమాలలో రాయిస్తున్నారు.